ఆల్, వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. ఈ రోజు మనం హిందూ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి చూద్దాము. సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3. సో దీని గురించి ఏంటో ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. ఈ రోజు వచ్చిన ఆర్టికల్ ఇదండి, ఇండియా మూవింగ్ సిటిజన్స్ ఇన్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ టు సేఫర్ ప్లేసెస్. మనం ఆల్రెడీ ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య జరుగుతున్న వార్ గురించి సాటర్డే రోజు ఒక వీడియో చేశామండి, దాన్ని ఒకసారి రిఫర్ చేయండి. సో దాని పరిణామాల వల్ల ఇండియా సిటిజన్స్ ని సేఫర్ ప్లేసెస్ కి మూవ్ చేస్తుంది అని ఈ రోజు ఆర్టికల్ వచ్చింది. సో ఒకసారి మనం ఆపరేషన్స్ గురించి ఒక క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? A. Operation True Promise 3 is Iran's latest retaliatory military campaign targeting Israeli cities and infrastructure. B వచ్చేసరికి it was launched by Iran in retaliation against Israel's Operation Rising Lion which struck key Iranian military and nuclear infrastructure. సో మనం అనుకున్నాం కదండి, మొన్న ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరు మీద ఇరాన్ మీద దాడి అనేది చేసింది. సో దీనికి రిటాలియేషన్ గా ఇరాన్ జరిపిన దాడి ఆపరేషన్ పేరే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3. సో ఈ స్టేట్మెంట్స్ చూస్తే రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ అండి. ఇరాన్ జరిపింది ఇజ్రాయెల్ మీద ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 పేరు మీద. ఎందుకు అంటే ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ ని రిటాలియేట్ చేయడం కోసం ఇరాన్ జరిపిన ఆపరేషన్ ఇది. సో ఈ రెండు ఆపరేషన్ల పేర్లు వెరీ ఇంపార్టెంట్, ఈ రెండు మీరు గుర్తుంచుకోవాలి. సో ఆన్సర్ వచ్చేసరికి 3, both A and B are correct statements. సో చూడండి, ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 is Iran's latest retaliatory military campaign టార్గెటింగ్ ఇజ్రాయలీ సిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇది ఎవరు చేశారు అంటే ఇరాన్ వాళ్ళు. ఎవరిని టార్గెట్ చేశారు అంటే ఇజ్రాయెల్ ని టార్గెట్ చేశారు. మరి దేనికి రిటాలియేషన్ లో అంటే ఆపరేషన్ రైజింగ్ లయన్ కి రిటాలియేషన్ లో. ఆపరేషన్ రైజింగ్ లయన్ ఎవరు అంటే ఇజ్రాయెల్ లాంచ్ చేసింది ఆన్ ఇరాన్. సో దీస్ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి RGI ఇష్యూస్ సెన్సస్ 2027 నోటిఫికేషన్. సో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా RGI అంటే ఇది ఆల్రెడీ మనం సెన్సస్ మీద కూడా ఒక పర్టికులర్ వీడియో చేసామండి, కానీ మీకు రివిజన్ కోసం ఈ టాపిక్ అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఈ రోజు వచ్చిన న్యూస్ లో వచ్చిన హెడ్లైన్ ఇది, RGI ఇష్యూస్ నోటిఫికేషన్ ఫర్ 2027 సెన్సస్. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఇష్యూస్ 2027 సెన్సస్ నోటిఫికేషన్. సో ఒకసారి సెన్సస్ 2027 గురించి చూద్దాం. సెన్సస్ కి కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ వచ్చేసరికి ఆర్టికల్ 246. ఆర్టికల్ 246 కింద మనం 3 లిస్ట్ అనేవి ఉన్నాయి. ఏంటి అది? ఫస్ట్ యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్. మరి సెన్సస్ దేంట్లో ఉంది అంటే యూనియన్ లిస్ట్ ఎంట్రీ 69 లో ఉంది. ఈ అన్ని కూడా 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో ఉంటాయి. సో దిస్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్ ఫర్ యువర్ సెన్సస్. మరి లీగల్ ప్రావిజన్స్ ఏంటి అంటే ఇండియా సెన్సస్ ఈస్ కండక్టెడ్ అండర్ సెన్సస్ యాక్ట్ 1948 గుర్తుంచుకోండి, అండ్ సెన్సస్ రూల్స్ 1990. ఈ రెండింటి కింద మనం సెన్సస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. మరి హెడ్ ఎవరు అంటే సెన్సస్ ఆర్గనైజేషన్ హెడెడ్ బై రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా. సో ఇది అంతా ఆయన పోస్ట్ పేరండి, సో గుర్తుంచుకోండి. మరి నోటిఫికేషన్ సెన్సస్ కండక్ట్ చేయడానికి ఎలా వస్తుంది అంటే కండక్ట్ ఆఫ్ పాపులేషన్ సెన్సస్ 2027 విల్ బి పబ్లిష్డ్ ఇన్ ద అఫీషియల్ గెజెట్ యాజ్ పర్ సెక్షన్ 3 ఆఫ్ సెన్సస్ యాక్ట్. సో సెక్షన్ 3 ఆఫ్ సెన్సస్ యాక్ట్ 1948 కింద అఫీషియల్ గెజెట్ అనేది రిలీజ్ చేస్తారు. సో అది నిన్న రిలీజ్ చేయబడింది. సో సెన్సస్ 2027 అనేది స్టార్ట్ అవబోతుంది అని ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆ నోటిఫికేషన్ ఏ సెక్షన్ కింద అంటే సెక్షన్ 3 ఆఫ్ యువర్ సెన్సస్ యాక్ట్ 1948. సో దీస్ ఆర్ యువర్ కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ ప్రావిజన్ ఫర్ ద సెన్సస్ ఇన్ ఇండియా. మరి అప్కమింగ్ 2027 సెన్సస్ ఎలా కండక్ట్ చేస్తున్నాం, దాని ప్రామినెన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ద సెన్సస్ విల్ బి కండక్టెడ్ ఇన్ 2 phases, phase 1 అండ్ phase 2 అండి. phase 1 లో మనం హౌస్ లిస్టింగ్ అనేది చేస్తున్నాం. అంటే డీటెయిల్స్ ఆఫ్ ద హౌస్ అనేది, హౌస్ లో ఎటువంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి, అది టెంపరరీయా పర్మనెంటా, ఇంకేమి ఎసెట్స్ ఉన్నాయి అనేది phase 1 లో మనం రికార్డ్ చేస్తాము. మరి phase 2 లో ఏం చేస్తాము అంటే పాపులేషన్ ఎన్యుమరేషన్, అంటే ఇండివిజువల్స్ రిసైడింగ్ ఇన్ ద హౌస్ ని, వాళ్ళ డీటెయిల్స్ ని, వాళ్ళ క్యాస్ట్ డీటెయిల్స్ ని అన్ని మనం కలెక్ట్ చేస్తాం phase 2 లో. సో 2 phases లో సెన్సస్ 2027 అనేది కండక్ట్ చేయబడుతుంది. మరి రిఫరెన్స్ డేట్స్ ఏంటి అంటే త్రూ అవుట్ ద ఇండియా రిఫరెన్స్ డేట్ వచ్చేసరికి March 1st 2027. బట్ ఓన్లీ ఫర్ యూనియన్ టెరిటరీ ఆఫ్ లదాఖ్, జమ్మూ కాశ్మీర్ అండ్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ కి మాత్రం October 1st 2026 ఈజ్ యువర్ రిఫరెన్స్ డేట్. సో రిఫరెన్స్ డేట్స్ కూడా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చాయండి, సో ఒకసారి గుర్తుపెట్టుకోండి. మరి ఈ సెన్సస్ యొక్క ప్రామినెన్స్ ఏంటి అంటే దీంట్లో మనం
కాస్ట్ ఎన్యుమరేషన్ అనేది చేస్తున్నాము. కాస్ట్ ని కూడా ఈసారి మనం అడిగి తెలుసుకొని కాస్ట్ ని కూడా నమోదు చేస్తున్నాము. సో ఇది కాస్ట్ ఎన్యుమరేషన్ అనేది ఆఫ్టర్ 1931 ఇప్పుడు రెండోసారి మనం చేస్తున్నాం. ఫస్ట్ మనం 1931 లో చేశారు, మళ్ళీ ఇప్పుడు చేయబోతున్నారు 2027 సెన్సెస్ లో. అండ్ ఇంకొక ప్రామినెన్స్ వచ్చేసరికి ఇది ఫస్ట్ డిజిటల్ సెన్సెస్ ఇన్ ఇండియా. సో డిజిటల్ గా సెన్సెస్ నమోదు చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ డిజిటల్ సెన్సెస్ ఆఫ్ ఇండియా. సో ఈ 2 పాయింట్స్, కాస్ట్ సెన్సెస్ ఒకటి, డిజిటల్ గా మనం నమోదు చేస్తున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. మరి క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద పాపులేషన్ సెన్సెస్ 2027. ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ విల్ బి ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ సెన్సెస్ అండ్ ఇంక్లూడ్ కాస్ట్ ఎన్యుమరేషన్ ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ 1931. సో 1931 సెన్సెస్ లో మనం కాస్ట్ అనేది నమోదు చేశాము, మళ్ళీ ఇప్పుడు 2027 లో నమోదు చేయబోతున్నాము. సో దిస్ ఈస్ ద కరెక్ట్. అండ్ ఫస్ట్ డిజిటల్ సెన్సెస్ కదండి, అది కూడా కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్, సెన్సస్ ఆర్గనైజేషన్ హెడెడ్ బై రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్, కరెక్టే, ఇది కూడా కరెక్టే. ద ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఇండియా కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో ఈ పర్టికులర్ ఆఫీస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందనే వస్తుంది. సో ఆన్సర్ ఏంటండి? డి 1, 2, 3. ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ రోజు న్యూస్ పేపర్ లో ఎకనామిక్ రిలేటెడ్ గా ఉన్న 2 ఆర్టికల్స్ వచ్చాయండి. దాంట్లో ఒకటేమో ట్రేడ్ డెఫిసిట్ గురించి, ఇంకోటేమో WPI ఇన్ఫ్లేషన్ గురించి. సో ఒకసారి మనం కీ ఎకనామిక్ టర్మ్స్ అనేవి రివైజ్ చేద్దాం. సో ఇది అండి ఈ 2 ఆర్టికల్స్. ఫస్ట్ ఏమో ఇండియాస్ టోటల్ ట్రేడ్ డెఫిసిట్ నారోస్ టు $6.6 billion. ఇది వచ్చేసరికి WPI ఇన్ఫ్లేషన్ డిప్స్ టు 14-month low of 0.39% ఇన్ మే. సో ఈ 2 ఆర్టికల్స్ కి రిలేటెడ్ గా ఉన్న కాన్సెప్ట్స్ అనేది మనం స్టాటిక్ పార్ట్ రివైజ్ చేద్దాం. మరి చూడండి, అసలు ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి? ట్రేడ్ డెఫిసిట్ అంటే ఇంపోర్ట్స్ కి ఎక్స్పోర్ట్స్ కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ నే మనం ట్రేడ్ డెఫిసిట్ అంటాము. ఇప్పుడు ఇంపోర్ట్స్ అంటే దిగుమతులు తెలుగులో, ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతులు. ఇంపోర్ట్స్ అంటే మనము బయట దేశం నుంచి ఏదన్నా గూడ్స్ ని మనం ఇండియాకి తెప్పించుకుంటే దాన్ని ఇంపోర్ట్స్ అంటాం. ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటి? ఎగుమతులు. అంటే ఇండియాలో ఏదైనా గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి దాన్ని మనం వేరే కంట్రీస్ కి గనక ట్రేడింగ్ పర్పస్ కి పంపితే దాన్ని మనం ఎక్స్పోర్ట్స్ అంటాం. సో ఇంపోర్ట్స్ ఎప్పుడైనా ఎక్కువ ఉంటే అండ్ ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉంటే దాన్ని ట్రేడ్ డెఫిసిట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంపోర్ట్స్ తక్కువ ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటే దాన్ని మనం ట్రేడ్ సర్ప్లస్ అంటాము. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. మరి ఏదన్నా కంట్రీకి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండాలా, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండాలా అంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటే ఆ కంట్రీ యొక్క ఎకనామిక్ సిచ్యువేషన్ బెటర్ గా ఉంటుంది. సో ట్రేడ్ డెఫిసిట్ అంటే ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉన్నాయి. ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ని మనము ట్రేడ్ డెఫిసిట్ లో చూస్తాము. ఒకవేళ ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండి ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉంటే ట్రేడ్ డెఫిసిట్, అదే ఇంపోర్ట్స్ తక్కువ ఉండి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటే ట్రేడ్ సర్ప్లస్ అంటాం. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ యువర్ ట్రేడ్ డెఫిసిట్. మరి ఇప్పుడు ఈ మంత్ లో ఏమి చేంజెస్ వచ్చాయి అనేది ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మే మంత్ లో ఇంపోర్ట్స్ అనేవి 100 ఉన్నాయి వాల్యూ అండ్ ఎక్స్పోర్ట్స్ అనేవి 60 ఉన్నాయి అనుకుందాం. సో ట్రేడ్ డెఫిసిట్ వచ్చేసరికి 40 ఉంది మే మంత్ లో. కానీ ఈ మంత్ లో ట్రేడ్ డెఫిసిట్ అనేది డిప్ అయింది అన్నాడు. అంటే ట్రేడ్ డెఫిసిట్ తగ్గింది, 40 ఉన్నది తగ్గింది అంటున్నాడు, నారో డౌన్ అయింది అంటున్నాడు. ఎందుకు అయింది అంటే ఇంపోర్ట్స్ లో వాల్యూ ఆఫ్ ఇంపోర్ట్స్ అనేది తగ్గింది అంట ఈ మంత్ లో. ఎందుకు తగ్గింది అంటే గ్లోబల్ గా ఆయిల్ ప్రైజెస్ అనేది తగ్గడం వల్ల వాల్యూ ఆఫ్ ఇంపోర్ట్స్ అనేది తగ్గింది అండ్ ఎక్స్పోర్ట్స్ యొక్క వాల్యూ పెరిగింది ఈ మంత్ లో. ఎక్స్పోర్ట్స్ కూడా మెయిన్ గా నాన్ పెట్రోలియం ప్రొడక్ట్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ అనేది పెరిగింది. దీని వల్ల ఇంపోర్ట్స్ వాల్యూ తగ్గింది, ఎక్స్పోర్ట్స్ వాల్యూ పెరిగింది. అంటే ఇంతకుముందు 100 ఉన్న వాల్యూ ఇప్పుడు 90 అయితే దీని వాల్యూ 70 అయింది అనుకుందాం ఈ మంత్ లో. అప్పుడు ఎంత అంటే డిఫరెన్స్ 20. సో ట్రేడ్ డెఫిసిట్ ఉంది, కానీ వెన్ కంపేర్ టు మే మంత్ ఈ మంత్ యొక్క ట్రేడ్ డెఫిసిట్ తగ్గింది, నారో డౌన్ అయ్యింది. ఎందుకంటే మెయిన్ గా ఇంపోర్ట్స్ యొక్క వాల్యూ తగ్గింది యాజ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గాయి, కానీ ఎక్స్పోర్ట్స్ యొక్క ప్రైజెస్ పెరిగాయి. ఎందుకు అంటే నాన్ పెట్రోలియం ప్రొడక్ట్స్ వాల్యూ యొక్క ఎక్స్పోర్ట్స్ మన ఇండియాలో పెరిగాయి. దీనివల్ల నారో డౌన్ అయ్యింది అంట. ట్రేడ్ డెఫిసిట్ తగ్గిపోయింది అని చెప్పట్లేదు, అంటే మొత్తానికి ట్రేడ్ డెఫిసిట్ లేదు, ట్రేడ్ సర్ప్లస్ ఉంది అని చెప్పట్లేదు. ట్రేడ్ డెఫిసిట్ వెన్ కంపేర్ టు మే మంత్
తగ్గుముఖం చూసింది అని చెప్తున్నాడు. అంటే తగ్గింది, కొంచెం తగ్గింది. ఇంతకుముందు 40 ఉంటే ట్రేడ్ డెఫిసిట్, ఇప్పుడు 20 ఉంది. దట్స్ ద ఆర్టికల్. సో అసలు ట్రేడ్ డెఫిసిట్ అనేది ఎకనామీలో ఉంటే నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసరికి డిప్లీషన్ ఆఫ్ ఫారెక్స్ రిజర్వ్స్. ఇప్పుడు మనం బయట కంట్రీస్ నుంచి ఎక్కువ గూడ్స్ కనుక కొనుక్కుంటే మన ఫారెక్స్ రిజర్వ్స్ ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. సో డిప్లీషన్ ఆఫ్ ఫారెక్స్ రిజర్వ్స్ ఫస్ట్ నెగిటివ్ ఇంపాక్ట్. సెకండ్ వచ్చేసరికి వైడనింగ్ ఆఫ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. సో ఈ రెండు కూడా ఎప్పుడైనా అయితే ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది దెబ్బ తింటాయి. సో దిస్ ఈస్ వెరీ నెగిటివ్ ఫర్ ఎకనామీ. మరి ఇంకో కాన్సెప్ట్ వచ్చేసరికి ఈరోజు WPI ఇన్ఫ్లేషన్ గురించి చూసాం. ఆల్రెడీ మనం లాస్ట్ వీక్ లోనే CPI ఇన్ఫ్లేషన్ గురించి చూసాం. అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటండి? సస్టైన్డ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో కంటిన్యూస్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైజెస్ కనుక పెరుగుతూ ఉంటే దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాం. ఇన్ఫ్లేషన్ ని మానిటర్ చేయడానికి 2 మెయిన్ ఇండికేటర్స్ ఉంటాయి. ఒకటేమో WPI, ఇంకోటేమో CPI. లాస్ట్ వీక్ మనం CPI గురించి చూసాం, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్. ఇప్పుడు మనం WPI గురించి చూస్తున్నాం, అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. అసలు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఈజ్ మేజర్లీ మానిటరింగ్ ద ప్రొడ్యూసర్ సైడ్ అన్నమాట. అదే మనం CPI చదివిన రోజు మనం ఏమనుకున్నాం, కన్స్యూమర్ సైడ్ కనుక మనం మానిటర్ చేస్తే CPI, అదే ప్రొడ్యూసర్ సైడ్ మానిటర్ చేస్తే WPI అంతే. సో ఒకసారి WPI అంటే ఏంటో చూడండి. ఇట్ మెజర్స్ ద చేంజెస్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ గూడ్స్. గూడ్స్ ఒక్కటే, సర్వీసెస్ లేదు. ఇది ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాలి. మనం CPI లో గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్నాము, ఇక్కడ ఓన్లీ గూడ్స్ మాత్రమే. sold and traded in bulk by wholesale businesses to other businesses. మనం జనరల్ గా హోల్సేల్ షాప్ అని చూస్తే ఏంటండి మీనింగ్, వాళ్ళు బల్క్ లో మనకి ప్రోడక్ట్స్ అనేది అమ్ముతారు. అండ్ నార్మల్ మన ఇంటి కోసం అయితే మనం వెళ్ళి తీసుకోలేం. ఒక కేజీ బియ్యం, కేజీ పప్పు అంటే వాళ్ళు ఇవ్వరు. హోల్సేల్ గా 100 kgs రైస్, 100 kgs పప్పు అట్లా వాళ్ళు అమ్ముతారు అనమాట. హోల్సేల్ బల్క్ లో వాళ్ళు వేరే వాళ్ళకి గూడ్స్ అమ్మే వాళ్ళ దగ్గర మనం ప్రైస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే WPI. సో బల్క్ గా ఎవరైతే గూడ్స్ అమ్ముతారో వాడు ఎంత ప్రైస్ కి అమ్ముతున్నాడు అనేది దాని బేస్డ్ మీద మనం ఇన్ఫ్లేషన్ కనుక మానిటర్ చేస్తే దట్ ఈస్ యువర్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. కానీ CPI ఏం చేస్తున్నాం, ఒక నార్మల్ కన్స్యూమర్ మార్కెట్కి వెళ్ళి ఒక కేజీ బియ్యం ఆర్ కేజీ పప్పు కొంటే ఎంత ప్రైస్ కి కొంటున్నాడు అని మానిటర్ చేసేది CPI. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యువర్ WPI అండ్ CPI. ఇంకో మేజర్ ఏంటి, WPI లో ఓన్లీ గూడ్స్ అనేది మనం మానిటర్ చేస్తాం, ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ ఏ మానిటర్ చేస్తాం. కానీ CPI లో ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండు మానిటర్ చేస్తాము. నెక్స్ట్, మరి WPI ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే, ఇట్ ఈస్ పబ్లిష్డ్ బై ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అండర్ యువర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు జనరల్ గా CPI మనం NSO గురించి చదువుకున్నాం. ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే NSO అండర్ యువర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్. ఇక్కడేమో ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అండర్ యువర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో వెరీ ఇంపార్టెంట్ ఇది. మరి దీన్ని వన్ ఆఫ్ ద ఇన్ఫ్లేషన్ ఇండికేటర్ అంటాం. ఇంకోటి ఈజ్ యువర్ CPI. మేజర్ క్రిటిసిజం ఏంటి అంటే ఈ ఇండెక్స్ కి, ఇది ఓన్లీ హోల్సేల్ మార్కెట్స్ లోనే ప్రైజెస్ అనేది మానిటర్ చేస్తుంది, కన్స్యూమర్ యొక్క ప్రైజెస్ అనేది మానిటర్ చేయదు. సో దట్ ఈస్ ద మేజర్ క్రిటిసిజం. మరి బేస్ ఇయర్ ఏంటి, నేను ఎప్పుడు చెప్తాను ఎకనామిక్ ఇండికేటర్స్ ఏవి చదువుకున్నా బేస్ ఇయర్స్ మ్యాండేటరీగా మీరు చూసుకోవాలి. సో మరి దీని బేస్ ఇయర్ వచ్చేసరికి 2017 లో బేస్ ఇయర్ అనేది మనం రివైజ్ చేసాము. ఎప్పటి నుంచి అంటే 2004 to 5 నుంచి 2011 to 12 కి రివైజ్ చేసాము. సో ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు బేస్ ఇయర్ వచ్చేసరికి 2011-12 ఈస్ ద బేస్ ఇయర్ విచ్ ఈస్ చేంజ్డ్ ఇన్ 2017 లో బేస్ ఇయర్ మార్చి 2011-12 బేస్ ఇయర్ గా మనం పెట్టాము. అండ్ బాస్కెట్ ఆఫ్ గూడ్స్ వచ్చేసి మనం CPI లో కూడా చదివినప్పుడు బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అనేది చూసాము. మరి WPI లో బాస్కెట్ ఆఫ్ గూడ్స్ ఏంటి అంటే, ప్రైమరీ ఆర్టికల్స్ వెయిటేజ్ వచ్చి 22.62%, ఫ్యూయల్ అండ్ పవర్ వెయిటేజ్ వచ్చి 13.15%, అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ వెయిటేజ్ వచ్చి 64.23%. సో ఎక్కువ వెయిటేజ్ దేనికి ఇస్తున్నామండి, మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ కి ఇస్తున్నాం. నెక్స్ట్ దేనికి ఇస్తున్నాం, ప్రైమరీ ఆర్టికల్స్ కి ఇస్తున్నాం. మరి ఆ నెక్స్ట్ దేనికి ఇస్తున్నాం, ఫ్యూయల్ అండ్ పవర్ కి ఇస్తున్నాం. సో ఈ ఆర్డర్ కూడా మీరు గుర్తుంచుకోవాలి. సో దీస్ ఆర్ ద బాస్కెట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండర్ యువర్ WPI. మరి ఒకసారి మనం WPI కి CPI కి డిఫరెన్సెస్ ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాము. WPI ట్రాక్స్ ఇన్ఫ్లేషన్ ఎట్ ద ప్రొడ్యూసర్ లెవెల్. నేను ఫస్ట్ పాయింట్ అదే చెప్పాను, WPI ప్రొడ్యూసర్ లెవెల్లో ఇన్ఫ్లేషన్ అనేది మానిటర్ చేస్తుంది. మరి CPI ఏ లెవెల్లో మానిటర్ చేస్తుంది అంటే కన్స్యూమర్ లెవెల్లో మానిటర్ చేస్తుంది. అండ్ WPI క్యాలిక్యులేటెడ్ బై ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ యువర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మరి CPI ఎవరు, NSO
under your Ministry of Statistics and Program Implementation. So this is the second difference. And third ఏంటి, WPI లో మనం ఏమనుకున్నాం, ప్రైసెస్ ఆఫ్ సర్వీసెస్ అనేది మనము పట్టించుకోము, ఓన్లీ ప్రైస్ ఆఫ్ గూడ్స్ అనేది మానిటర్ చేస్తాము. కానీ సిపిఐలో రెండు చేస్తాము, గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండు సిపిఐలో చేస్తాం, డబ్ల్యూపిఐలో ఓన్లీ గూడ్స్ మాత్రమే మానిటర్ చేస్తాము. ఇన్ డబ్ల్యూపిఐ మోర్ వెయిటేజెస్ గివెన్ టు మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ అనుకున్నాం కదండి ఇందాకే, మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ కి 60% వరకు వెయిటేజ్ ఎక్కువ ఉంది. మరి సిపిఐలో ఎక్కువ వెయిటేజ్ దేనికి ఉంది అంటే ఫుడ్ ఐటమ్స్ కి ఎక్కువ ఉంది. సో నార్మల్ ఒక కన్స్యూమర్ కి ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా కన్స్యూమ్ చేస్తాడు మంత్ లో, కాబట్టి సిపిఐలో ఏమో ఫుడ్ ఐటమ్స్ కి ఎక్కువ వెయిటేజ్ ఉంది, డబ్ల్యూపిఐలో మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ కి ఎక్కువ వెయిటేజ్ ఉంది. బేస్ ఇయర్ వచ్చేసరికి డబ్ల్యూపిఐకి 2011 to 12, మరి సిపిఐకి 2012. సో దీస్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ యువర్ సిపిఐ అండ్ డబ్ల్యూపిఐ. సో దీని మీద క్వశ్చన్ చూద్దాము. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అండ్ wholesale price index. First statement, WPI tracks inflation at the producer level and CPI captures changes in prices levels at consumer level. Ante kada, WPI emo producer level, CPI emo consumer level. So first statement is correct. Second statement chudandi, CPI does not capture changes in the prices of services anta, which WPI does. Reverse ichadu kadandi, WPI ఏమో డస్ నాట్ క్యాప్చర్ ద ప్రైజెస్ ఆఫ్ సర్వీసెస్, సిపిఐ ఏమో రెండు గూడ్స్ అండ్ సర్వీసెస్ ని క్యాప్చర్ చేస్తుంది. సో సెకండ్ స్టేట్మెంట్ మనకి తప్పు. సో ఆన్సర్ ఏమవ్వాలండి, ఏ, ఓన్లీ 1. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి అబౌట్ ద కంట్రీ సిప్రస్ ఒకసారి చూద్దాం. ఎందుకంటే రీసెంట్ గా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు సిప్రస్ కి స్టేట్ విజిట్ కోసం వెళ్ళారు, కాబట్టి ఒకసారి సిప్రస్ గురించి చూద్దాము అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సిప్రస్ టు ఇండియా ఒకసారి చూద్దాం. సో ఈ రోజు వచ్చిన ఆర్టికల్ ఇదండి, ఇండియా బ్యాక్స్ పీస్ఫుల్ రెజల్యూషన్ ఆఫ్ సిప్రస్ క్వశ్చన్ ఇన్ స్టేట్మెంట్. సో ఒకసారి ఇది చూద్దాం. అండ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి సిప్రస్ కంట్రీ వాళ్ళు హైయెస్ట్ హానర్ అనేది ఇచ్చారు, దట్ ఈస్ యువర్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మెకేరియస్ 3. సో ఈ పర్టికులర్ హానర్ అనేది సిప్రస్ వాళ్ళు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఇచ్చారు. సో ఒకసారి దీని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో సిప్రస్ అసలు ఎక్కడ ఉంది అంటే మెడిటరేనియన్ సీలో చూడండి, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ మెడిటరేనియన్ సీలో సిప్రస్ అనేది ఉంది. మరి సిప్రస్ దేనికి దగ్గరగా ఉంది అంటే టర్కీకి, సిరియాకి, లెబనన్ కి దగ్గరలో ఉంది. సో సిప్రస్ ఎక్కడుందండి, మెడిటరేనియన్ సీలో ఉంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వాజ్ ఆన్ మండే June 16, 2025 conferred with Grand Cross of Order of Macarius 3 of Cyprus, the country's highest civilian order. సో సిప్రస్ లో ఉన్న హైయెస్ట్ సివిలియన్ ఆర్డర్ అనేది మన ప్రైమ్ మినిస్టర్ గారికి ఇచ్చారు. మరి దాని పేరు ఏంటి అంటే గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మెకేరియస్ 3. సో ఈ హానర్ పేరు మీద కూడా మీరు గుర్తుంచుకోవాలి, ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో డైరెక్ట్ గా అడగచ్చు. మరి అసలు సిప్రస్ ఏంటి అంటే అదొక ఐలాండ్ కంట్రీ. సో ఏంటండి, అది ఒక ఐలాండ్ కంట్రీ. మరి ఎక్కడ ఉంది అంటే ఈస్టర్న్ మెడిటరేనియన్ సీలో ఉంది. సో దీస్ 2 points ఆర్ ఇంపార్టెంట్. మరి అది EU మెంబరా కాదా అంటే ఇట్ ఈస్ ఎ మెంబర్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. మరి దాని మ్యారిటైమ్ నైబర్స్ మనం ఇందాక చూసాం, టర్కీ, సిరియా అండ్ లెబనన్ ఆర్ ద మ్యారిటైమ్ నైబర్స్ ఆఫ్ యువర్ సిప్రస్. మరి జోగ్రఫికల్ ఫీచర్స్ వచ్చేసి ఇట్ ఈస్ ద థర్డ్ లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ మెడిటరేనియన్ సీ, వెరీ ఇంపార్టెంట్. మరి ముందున్న 2 ఐలాండ్స్ ఏంటి అంటే ఒకటి సిసిలీ, మనం సిసిలీ గురించి చూసాం, మౌంట్ ఎట్నా చూస్తున్నప్పుడు సిసిలీ గురించి చూసాం, దిస్ ఈస్ ఇన్ ఇటలీ, అండ్ సార్డీనియా. సో ఈ రెండిటి తర్వాత థర్డ్ లార్జెస్ట్ వచ్చేసి సిప్రస్ ఇన్ మెడిటరేనియన్ సీ. హైయెస్ట్ పాయింట్ ఇన్ సిప్రస్ వచ్చేసరికి మౌంట్ ఒలంపస్. సో ఇవి జోగ్రఫికల్ ఫీచర్స్ ఆఫ్ యువర్ సిప్రస్. మరి సిప్రస్ మనకి ఇండియాకి ఎలా ఇంపార్టెంట్, దీన్ని మనం ఐఆర్ లో యూజ్ చేసుకోవచ్చు. సో ఇంపార్టెన్స్ ఆఫ్ సిప్రస్ టు ఇండియా, ఫస్ట్ వచ్చేసరికి స్ట్రాటజిక్ డిప్లొమాటిక్ సపోర్ట్. సిప్రస్ ఎప్పుడూ కూడా ఇండియాని సపోర్ట్ చేస్తూనే వచ్చింది. ఈవెన్ యుఎన్ఎస్సిలో పర్మనెంట్ సీట్ ఇండియాకి ఇవ్వాలి అని సిప్రస్ సపోర్ట్ చేసింది. అండ్ ఈవెన్ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ లో కూడా సిప్రస్ ఇండియాని సపోర్ట్ చేసింది. సో సిప్రస్ ఎప్పుడు కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తుంది, కాబట్టి మనకి స్ట్రాటజిక్ డిప్లొమాటిక్ టైస్ అనేవి సిప్రస్ తో ఉన్నాయి. సెకండ్ వచ్చేసరికి కౌంటర్ వెయిట్ టర్కీస్ ప్రో పాకిస్తాన్ స్టాండ్. మనం ఈ మధ్య ఈవెన్ ఆపరేషన్ సింధూర్ టైంలో ఇఫ్ యూ హ్యావ్ అబ్జర్వ్, టర్కీ మోస్ట్లీ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ వచ్చింది. బట్ టర్కీ యొక్క మ్యారిటైమ్ నేబర్ వచ్చేసరికి సిప్రస్. సో సిప్రస్ తో మనం కనుక ఎక్కువ రిలేషన్ మెయింటైన్ చేస్తే టర్కీని కౌంటర్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. థర్డ్ వచ్చేసరికి కీ నోడ్ ఇన్ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ కారిడార్. మనం ఐఎంఈసి కారిడార్ మొన్ననే చూసామండి. ఇట్ ఈస్ కనెక్టింగ్ యువర్ ఇండియా టు మిడిల్ ఈస్ట్ అండ్ దెన్ టు యూరోప్. మరి ఆ వేలోనే సిప్రస్ కూడా ఉంది, కాబట్టి సిప్రస్ ని కూడా మనం ఇన్వాల్వ్ చేస్తే మనకి ఇంకా ఎక్కువ
ప్రాఫిటబుల్ ట్రేడ్ అనేది ఉంటది. నెక్స్ట్ వచ్చేసరికి EU కౌన్సిల్ ప్రెసిడెన్సీ రోల్. సో నెక్స్ట్ 2026 ఇయర్ లో EU యొక్క ప్రెసిడెన్సీ సిప్రస్ కి వెళ్తుందండి. సో మనకి సిప్రస్ తో మంచి టైస్ కనుక మెయింటైన్ చేస్తే మనకి అడ్వాంటేజెస్. సో దీస్ ఆర్ ద పాయింట్స్ విచ్ యూ కెన్ రైట్ ఫర్ స్ట్రెంథనింగ్ ఆర్ ఎలా మనకి సిప్రస్ కి ఇండియాకి టైస్ ఇంపార్టెన్స్ అని IR లో క్వశ్చన్ వస్తే యూ కెన్ మెన్షన్ దీస్ పాయింట్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి స్టెప్ అండ్ షూట్ స్పాట్ స్కానింగ్ ప్రోటాన్ ఆర్క్ థెరపీ. సో ఇది ఒక రేడియేషన్ థెరపీ అండి. జనరల్ గా మనము ఎవరికైనా క్యాన్సర్ కానీ ట్యూమర్స్ కానీ ఉంటే మనం వాళ్ళకి కీమోథెరపీ అనేది చేస్తాం. కీమోథెరపీ ఎందుకు చేస్తాము? టు స్టాప్ ద గ్రోత్ ఆఫ్ ద ట్యూమర్. సో ట్యూమర్ ని అక్కడితోనే చంపేయడానికి మనం కీమోథెరపీ అనేది చేస్తాం. అలాంటి రేడియేషన్ థెరపీ ఒకటి కొత్తగా ఇన్వెంట్ అయింది బై యూజింగ్ ప్రోటాన్స్. ప్రోటాన్స్ అంటే ఏంటండి? పాజిటివ్ ఛార్జ్ ఉండేదే ప్రోటాన్. ఎలక్ట్రాన్లో ఏమో నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ప్రోటాన్లో ఏమో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో అసలు ఈ పర్టికులర్ టెక్నాలజీ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇది ఒక రేడియేషన్ థెరపీ టెక్నిక్. సో నేను చెప్పాను కదా, కీమోథెరపీ లాగా ఇది కూడా వన్ ఆఫ్ ద రేడియేషన్ థెరపీ టెక్నిక్ అనమాట. మరి దీంట్లో మనం రేడియేషన్ థెరపీ అంటే ఏంటి? నేను ఆల్రెడీ చెప్పినట్టే ఇట్ విల్ కిల్ ద క్యాన్సర్ ఆర్ స్టాప్ ద గ్రోత్ ఆఫ్ ద క్యాన్సర్. మరి దీంట్లో మనం ఏం యూజ్ చేస్తున్నాం? ప్రోటాన్. ప్రోటాన్ ఈజ్ ఏ సబ్ అటామిక్ పార్టికల్ విత్ పాజిటివ్ ఛార్జ్. మరి దీన్ని యూజ్ చేసి మనము క్యాన్సర్ గ్రోత్ అనేది ఆపుతున్నాము ఆర్ ఆ పర్టికులర్ ట్యూమర్ ని కిల్ చేస్తున్నాము. సో దిస్ ఈస్ ద అడ్వాన్స్డ్ టెక్నిక్ అనమాట. మరి మెథడాలజీ ఏంటంటే బేస్డ్ ఆన్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ that scans all possible spots and energy layers where the proton beams could be delivered. So first మనం కంప్యూటర్ టెక్నాలజీ యూజ్ చేసి ఒక మనిషిలో ఎక్కడెక్కడ అయితే ట్యూమర్స్ ఉన్నాయి ఆర్ ఎక్కడ పాసిబుల్ ఉంది క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వడానికి అనే స్పాట్స్ ని మనం ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ స్పాట్స్ తో ప్రోటాన్ బీమ్స్ అనేవి రిలీజ్ చేస్తాము. సో ప్రోటాన్ బీమ్స్ వెళ్ళి అక్కడ ఆ పర్టికులర్ టిష్యూని ఆర్ ఆ పర్టికులర్ ట్యూమర్ ని డ్యామేజ్ చేస్తాయి. సో దిస్ ఈస్ ద టెక్నాలజీ బిహైండ్ యువర్ దిస్ టెక్నాలజీ అనమాట. మరి మేజర్ గా మనం ఏం వాడుతున్నాం అంటే ప్రోటాన్స్ వాడుతున్నాము. సో బెనిఫిట్స్ ఆఫ్ దిస్ టెక్నాలజీ ఒకసారి చూద్దాం. ప్రోటాన్స్ అనేది వాడడం వల్ల మనకి ప్రెసిషన్ అనేది ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ లో ఈ పర్టికులర్ పార్ట్ లో ట్యూమర్ ఉంటే మనం వేరే ఏ రేడియేషన్ టెక్నిక్ వాడినా కానీ దీన్ని చంపుతూ చుట్టుపక్కల ఉన్న హెల్తీ టిష్యూని కూడా డ్యామేజ్ చేస్తుంది. కానీ ప్రోటాన్ టెక్నాలజీ వల్ల ఓన్లీ ఈ పర్టికులర్ దాన్ని మనం టార్గెట్ చేసి దీన్ని ఎలిమినేట్ చేస్తాము. సో చుట్టుపక్కల ఉన్న హెల్తీ టిష్యూ అనేది ఇంపాక్ట్ అవ్వదు. సో దట్ ఈస్ ద ఫస్ట్ బెనిఫిట్. నెక్స్ట్ వచ్చేసరికి లోవర్ రేడియేషన్ డోసెస్. సో లోవర్ రేడియేషన్ డోసెస్ అనేది మనం హెల్తీ టిష్యూకి ఇస్తే ఆటోమేటిక్ గా దాన్ని ఇంపాక్ట్ అవ్వదు. ఓన్లీ ఏదైతే మాలిగ్నెంట్ ట్యూమర్ ఉంటుందో దానికి ఎక్కువ డోసేజ్ ఇస్తాము, దానివల్ల అది ఆగిపోతుంది. హెల్తీ టిష్యూ మాత్రం మంచిగా ఉంటుంది. సో దట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెన్స్. థర్డ్ వచ్చేసరికి AI డ్రివెన్ సిటీ స్కాన్స్ అనేది చేస్తాము. AI డ్రివెన్ సిటీ స్కాన్స్ కాబట్టి ఆటోమేటిక్ గా మనం ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్న డోస్ ఎంత ఇవ్వాలి అనేది కూడా మనం ఈజీగా కనిపెట్టేయచ్చు. సో దట్ ఈస్ ద ఇంప్రూవింగ్ ద ప్రెసిషన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఆటోమేటెడ్ డెలివరీ రెడ్యూసెస్ ట్రీట్మెంట్ టైం కంపేర్ టు మాన్యువల్ మెథడ్స్, ఎన్హాన్సింగ్ పేషెంట్ కంఫర్ట్ అండ్ క్లినిక్ త్రూపుట్. సో ఏంటి? టైం అనేది తగ్గిపోతుంది, ట్రీట్మెంట్ టైం తగ్గిపోతుంది కాబట్టి పేషెంట్స్ కి అటు హాస్పిటల్ కి కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది ఈజీగా అవుతుంది. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ యువర్ లేటెస్ట్ SPR టెక్నాలజీ. సో ఇది మనకి మెయిన్స్ లో అడిగే ఛాన్స్ ఉంది అండర్ యువర్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్. మరొకసారి క్వశ్చన్ చూడండి. SPR therapy often mentioned in recent news is related to new diagnostic imaging technique using magnetic resonance, gene editing tool for hereditary diseases, advanced form of cancer treatment using particle radiation. Fourth statement, method for developing personalized vaccines. So answer em avvalandi? Answer is C, that is advanced form of cancer treatment using particle radiation. మరి ఈ రోజు MCQ of the day వచ్చేసరికి క్వశ్చన్, Spartius karigiri discovered in Karnataka and Tamil Nadu is A invasive plant, B a frog species, C a snake species, D a spider. దీని ఆన్సర్ ని కమెంట్ చేయండి. రేపు మనం మన డైలీ న్యూస్ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు దీని ఆన్సర్ ని డిస్కస్ చేసి స్టార్ట్ చేద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్.